ఆపద ముక్కుల్లో అభయం. నల్లగొండ జిల్లాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. 1983 ఫిబ్రవరిలో నిర్మాణం పూర్తయింది. మోటార్లు అమర్చాలి. బెంగళూరులోని ఒక ప్రభుత్వ సంస్థ దగ్గర ఫ్యాక్టరీకి కావలసిన మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ధైర్యంతో మార్చి 1న ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టుకున్నారు ఫ్యాక్టరీ యజమానులు. కానీ ఆ సంస్థ వారు మొత్తం డబ్బు 12 లక్షలు ముందే చెల్లిస్తే కానీ మోటార్లు ఇవ్వమన్నారు. వీరి దగ్గర అంత డబ్బు ప్రస్తుతానికి లేదు. ఫ్యాక్టరీ ప్రారంభం కాగానే నెల రోజుల్లో ఇస్తామన్నా వారు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్ల గారు కంచి స్వామి భక్తులు కనుక స్వామి నీదే భారం అని ప్రార్థిస్తూ కూర్చున్నారు. అంతే. ఆశ్చర్యం. అంతకుముందు ఖాతాపై మోటార్లు ఇవ్వమన్న కంపెనీ వారు మనసు మార్చుకొని బెంగళూరు నుండి ఫ్యాక్టరీ దాకా లారీ బాడుగ కూడా తామే భరించి మోటార్లు సరాసరి ఫ్యాక్టరీకి పంపించారు. 12 లక్షల రూపాయలు ముందుగా చెల్లించాలన్న షరతును సడలించారు. ప్రారంభోత్సవం నిరాటంకంగా జరిగింది. ఆ తరువాత 3 నెలల్లోగా వారి బాకీ అంతా ఫ్యాక్టరీ చెల్లించింది. స్వామివారి ఆదేశానుసారం 18 పురాణాలను తేట తెలుగులో అనువదింపజేసి మూల శ్లోకాలతో సహా ప్రచురించే మహత్తర కార్యం శ్రీ వెంకటేశ్వర్లు గారు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో వెంకటేశ్వర స్వామి ఆలయం, సత్యనారాయణ స్వామి ఆలయాల నిర్మాణంలో వీరు ప్రధాన పాత్ర వహించారు. మనం ఏ పూజ చేసినా ముందుగా పరమేశ్వర ప్రీత్యర్థం అని ప్రారంభిస్తున్నాం. ఇలా సంకల్పం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఆదిశంకరుల వారే. అంతకుముందు భావం లేదు. యజ్ఞ యాగాదులకు కూడా ఇప్పుడిదే సంకల్పం కావిస్తున్నారు.